వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు పర్యటనలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. జగన్ జిల్లా టూర్ నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు అమలు చేయనున్నారు. కాకానిని వైఎస్ జగన్ పరామర్శించనుండగా అదే సమయంలో కాకానిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. రేపటి నుంచి 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ నెల్లూరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్పై విచారణను కోర్టు వాయిదా వేసింది. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలవనున్నారు. అనంతరం మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. జగన్ పర్యటనకు ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో హెలీప్యాడ్ వద్ద 10 మంది, జైలు దగ్గర ములాఖత్కు 3, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ పర్యటనలో చోటు చేసుకుంటున్న అలజడుల నేపథ్యంలో ముందస్తు నియంత్రణ చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రైట్గా జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మునీంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి మునీంద్ర. గ్రేసీ, ఈ రోజు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన ఈ రోజు 10:30 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి నెల్లూరుకు చేరుకోనున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగినటువంటి దాడి విషయానికి సంబంధించి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు పలు షరతులతో కూడినటువంటి అనుమతులు మాత్రం ఇచ్చారు. అంటే హెలిప్యాడ్ వద్ద ఆయన్ను కలిసేందుకు కేవలం 10 మంది మాత్రమే. అదేవిధంగా సెంట్రల్ జైలు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చేటువంటి సమయంలో ఆయన కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే ఈ అనుమతులు ఎవరు కూడా అతిక్రమిస్తే కఠినటువంటి చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని పోలీసులు కేసులు కూడా నమోదు చేస్తారని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరించారు. అయితే వీటన్నిటిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు ఎవరైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిన్న మాట్లాడుతూ కూడా పోలీస్ ఆంక్షలను కూడా ఎవరు ఖాతరు చేయాల్సినటువంటి అవసరం లేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అందరూ కూడా పాల్గొనాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అయితే మొత్తం మీద ఈ జగన్ పర్యటనకు సంబంధించినటువంటి షరతులను ఎవరు ఉల్లంఘించినా కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నేతలందరికీ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా నెల్లూరు నగరం అంతా కూడా పోలీసు 30 యాక్ట్ ను కూడా అమలు చేస్తున్నారు. ఎక్కడ ఎవరు కూడా జనాలు గుమ్ముకోవడం, అదేవిధంగా జన సమీకరణ వంటి పనులు చేస్తే వారి మీద చర్యలకు వెనకాడబోమని చెప్పి ఇప్పటికే ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ కూడా హెచ్చరించారు. దీని మీద అంటే పోలీసులు దాదాపుగా 900 మంది పోలీసులు బందోబస్తు మధ్య ఈ రోజు జగన్ పర్యటన జరగబోతుంది. దీనికి సంబంధించి ఎక్కడ జనాలు గుమికూడినా, అదేవిధంగా పోలీసుల షరతులను అతిక్రమించిన వారిని ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకునేందుకు దాదాపుగా 40 డ్రోన్లతో నిఘా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా బారికాడ్లు ఎక్కడ అంటే అటు సెంట్రల్ జైలు వద్ద కానీ, అదేవిధంగా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద ఎక్కడ కూడా అంటే దాదాపుగా అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లే సమయంలో కూడా కేవలం 100 మంది మాత్రమే జగన్ వెంట వెళ్లేదానికి పోలీసులు అనుమతి చేశారు. కానీ అయినప్పటికీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాత్రం భారీగా జన సమీకరణ చేస్తున్నారు. అయితే వారిని కట్టడి చేసేందుకు ఇప్పటికే పోలీసులు దాదాపుగా 900 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఎక్కడ అవాంఛనీయ అంటే గతంలో చూసాం మనం ప్రకాశం జిల్లాలో కానీ, ఇటు గుంటూరు జిల్లాలో, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి జగన్ పర్యటనలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. అంటే
ఎక్కువ మంది జనాలు రావడం, పోలీసుల సంబంధించినటువంటి షరతులు ఉల్లంఘించడం వంటి ఘటనలు చూసిన తర్వాత పోలీసులు అటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఇప్పటికే పోలీసులు మాత్రం గట్టి చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా 30 యాక్ట్ ను కూడా నెల్లూరు నగరం అంతా కూడా అమలు చేస్తున్నారు. అయితే జగన్ వచ్చిన తర్వాత జనాలు అందరూ కూడా జన సమీకరణ చేసినటువంటి జనాలందరూ కూడా ఒకసారిగా జగన్ పర్యటనలో పాల్గొంటే పోలీసులు ఏ విధంగా వారిని కట్టడి చేయాలనే దాన్ని కూడా పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఇటు సెంట్రల్ జైలు వద్ద కానీ, అదేవిధంగా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కానీ కేవలం ఇటు 100 మంది, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎల్లిప్యాడ్ దిగిన సమయం వచ్చినప్పటి నుంచి, అంటే దాదాపుగా 10:30, 11 గంటల సమయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జగన్ పర్యటన నెల్లూరు నగరంలో కొనసాగుతుంది. అప్పటి వరకు ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల షరతులు ఎవరిని అతిక్రమించినా కూడా అక్కడికక్కడ అదుపులోకి తీసుకోవడం, వారిపైన కేసులు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికీ కూడా పోలీస్ శాఖ ఒక హెచ్చరికలు కూడా జారీ చేసింది. దానికి అనుగుణంగానే కూడా పోలీసులు ఇటు ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఇటు జిల్లాలో ఉన్నటువంటి పోలీసులతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి పోలీసులను కూడా దాదాపుగా బందోబస్తు నిమిత్తం ఇప్పటికే అంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు మాత్రం ఈ షరతుల్లో కూడినటువంటి అనుమతులు ఇవ్వడం పైన ఇటు కూటమి ప్రభుత్వం పైన కూడా వారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే జగన్ కి సంబంధించినటువంటి పర్యటనలో షరతులను విధించడం అనేది కేవలం ఒక జగన్ కి సంబంధించినటువంటి పర్యటనలో వస్తున్నటువంటి జనాకర్షణ చూసి కూటమి ప్రభుత్వం భయపడడం వల్లే ఇలాంటి షరతులు విధిస్తుంది. కానీ ఈ షరతులకు మాత్రం మేము భయపడం, అదేవిధంగా ఎన్ని కేసులు పెట్టినా కూడా కేసులకు కూడా వెనకాడబోమని చెప్పి కూడా ఇప్పుడుగే ఇటు పోలీసులకు తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా భారీ సంఖ్యలో పాల్గొనాలని. అయితే మరి కొద్దిసేపట్లో అంటే దాదాపు 10:30, 11 గంటల మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు చేరుకోనున్నారు. ఆయన చేరుకున్న తర్వాత ఎటువంటి పరిణామాలు చేసుకున్నా కూడా దానికి ఇటు పోలీసులు సిద్ధంగా కూడా ఉన్నారు. థ్యాంక్ యూ.